చర్లలో ఇటీవల కలకలం రేపిన రాబందును ఎట్టకేలకు అటవీ అధికారులు పట్టుకున్నారు. ఇటీవల జీపీఎస్ ట్రాకర్ ద్వారా సంచరించిన ఈ పక్షి స్థానికంగా కలకలం రేపింది. చర్లలోని నాయక కాలనీలోని ఏకలవ్య విద్యాలయ ప్రాంతంలో గుట్ట సమీపంలోకి వచ్చిన పక్షి ఎటూ కదలకుండా ఉండటాన్ని గమనించిన స్థానికులు దానికి కోడి మాంసం పెట్టారు. తర్వాత ఎగిరి వెళ్లిపోయింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అరుదైన రాబందు సంతతికి చెందిన ఈ పక్షికి జీపీఎస్ ట్రాకర్ కెమెరా ఉన్నట్లు భావించడంతో స్థానికంగా దీని సంచారం కలకలం రేపింది. ఈ పక్షి సంచారంపై నిఘా వర్గాలతో పాటు పోలీసులు కూపీలాగారు. జీపీఎస్ ట్రాకర్తో ఉన్న ఈ పక్షి ఆచూకీ కోసం చర్ల, ములుగు జిల్లా వెంకటాపురం అటవీ శాఖ బృందాలు అన్వేషించాయి. జీపీఎస్ ఆధారంగా ఈ పక్షి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. చర్ల మండలం తాలిపేరు పరివాహక చినమిడిసిలేరు ప్రాంతంలో దీన్ని పట్టుకున్న అటవీ శాఖ సిబ్బంది చర్లలోని కార్యాలయానికి తరలించారు. అత్యధిక దూరం ప్రయాణించి నీరసంగా ఉండటం వల్ల ఈ పక్షికి తగిన ఫీడింగ్ ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు ఆదేశించారు. ఇక అంతరించిపోతున్న ఈ రకం పక్షులు ఎక్కడ ఉన్నాయనే విషయం తెలుసుకునేందుకు ఈ పక్షికి జీపీఎస్ ట్రాకర్ ద్వారా పంపించి ఉంటారని అటవీ క్షేత్రాధికారి ద్వాలియా అంటున్నారు. ప్రస్తుతం ఈ పక్షి తమ సంరక్షణలోనే ఉందన్నారు. ఈ పక్షికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. ఈ పక్షిని అడవిలో వదిలేయాలా లేక ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి చేర్చాలా అనేది ఉన్నత అధికారుల నిర్ణయంపై ఆధారపడి ఉందన్నారు. కుట్రతో కూడిన ప్రమాదకర పరిస్థితులు ఏమీ లేనట్లు గుర్తించామన్నారు. ఏది ఏమైనా అనుమానాస్పద రాబందు చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. For more videos like this, subscribe Big TV channel.